హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వెలాసిటీ లెర్నర్స్. డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్ మెథడాలజీకి సంబంధించి 500+ ఇంపార్టెంట్ బిట్స్ అనే సిరీస్ని కండక్ట్ చేసుకుంటున్నాం కదా. ఆ సిరీస్లో భాగంగా గణిత బోధన మెలకువలు, మౌఖిక పని, రాత పని, ఆవర్తన పని, నియోజనాలు, ప్రాజెక్ట్ పని, వేగం మరియు ఖచ్చితత్వము అనే టాపిక్కి సంబంధించి ప్రీవియస్గా అంటే 6th వీడియోలో డిస్కస్ చేసాం. ఆ 6th వీడియోకి కంటిన్యూషన్గా ఈ 7th వీడియో అండి. ఈ రోజుతో గణిత బోధన మెలకువలు అనే టాపిక్కి సంబంధించిన బిట్స్ అనేవి కంప్లీట్ అవుతాయి. ఇంకా ఎవరైనా ప్రీవియస్ వీడియోస్ని విజిట్ చేయకపోతే వాటిని కూడా విజిట్ చేయండి. లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను. ఎవరైనా మన ఛానల్కి రావడం ఇదే మొదటిసారి అయితే మన ఛానల్ని తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీరు ఇచ్చే చిన్న లైకే నాకు మోటివేషన్, నేను ఇంకా వీడియోస్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఓకే, వీడియోలోకి అయితే వెళ్దాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చాలా కేర్ఫుల్గా అయితే వినేసేయండి, ఎందుకంటే ప్రతి బిట్టు కూడా చాలా ఇంపార్టెంట్. బిట్కి ఆన్సర్ తెలిసినట్టయితే కంపల్సరీగా కామెంట్ చేయండి. ఈ విధంగా కామెంట్ చేయడం వల్ల ఏంటంటే మీకు ఆ బిట్ అనేది ఎక్కువ రోజులు గుర్తుండడానికి అవకాశం ఉంటుంది. ఓకే, టుడే సెషన్లో మన ఫస్ట్ బిట్, సమస్య పట్ల వెచ్చించిన కాలాన్ని, శక్తిని పొదుపు చేస్తూ వ్యక్తి ఉన్నతికి తోడ్పడుతుంది అనేది ఆవర్తనం పని యొక్క పరిమిత, సూత్రమా, ఉపయోగమా, జాగ్రత్త అని అడుగుతున్నారు. సో సమయాన్ని, అది కాలాన్ని, శక్తిని పొదుపు చేస్తుంది అంటే కంపల్సరీగా అది పరిమితి కాదు, అదేవిధంగా జాగ్రత్త కూడా కాదు. మరలా ఒకసారి చెప్తున్నాను, సమస్య పట్ల వెచ్చించిన కాలాన్ని, శక్తిని పొదుపు చేస్తూ వ్యక్తి ఉన్నతికి తోడ్పడుతుంది అంటే ఉపయోగపడుతుంది అని. సో ఆవర్తన పని అనేది సమస్య పట్ల వెచ్చించిన కాలాన్ని, శక్తిని పొదుపు చేస్తూ వ్యక్తి ఉన్నతికి తోడ్పడుతుంది అనేది ఆవర్తనం పని యొక్క ఉపయోగము. ఆప్షన్ 3 ఉపయోగము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్, లోపాలను కనుక్కొని నివారణోపాయాన్ని ఉపయోగించడం ద్వారా అభివృద్ధి చెందేది. లోపాలను కనుక్కొని నివారణ ఉపాయాలను ఉపయోగించడం ద్వారా అభివృద్ధి చెందేది మనకి ఖచ్చితత్వము. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 1. ఓకే, నెక్స్ట్ బిట్, సులభ మార్గాలను అనుసరించడం ద్వారా అభివృద్ధి చెందేది. సులభమైన మార్గాలను అంటే షార్ట్కట్ మెథడ్స్ని ఉపయోగించడం ద్వారా మనలో అభివృద్ధి చెందేది వేగము. సో సులభ మార్గాలను అనుసరించడం ద్వారా అభివృద్ధి చెందేది వేగము. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, ఖచ్చితత్వాన్ని పెంపొందించడం ద్వారా అభివృద్ధి చెందేది. ఖచ్చితత్వాన్ని పెంపొందించడం ద్వారా అభివృద్ధి చెందేది వేగము. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 2. ఖచ్చితత్వాన్ని పెంపొందించడం ద్వారా అభివృద్ధి చెందేది వేగము. ఓకే, నెక్స్ట్ బిట్, క్రింది వాణిలో ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గం కానిది. ఓకేనా, ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గం కానిది అని అడుగుతున్నారు. ఆప్షన్ 1 సమస్యను సరిగ్గా విశ్లేషణ చేయటము. సమస్యను సరిగ్గా విశ్లేషణ చేయడం అనేది ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గమే. నెక్స్ట్, ఫలితాన్ని సరిచూడడం, ఫలితాన్ని సరిచూసుకోవడం అనేది కూడా ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గమే. నెక్స్ట్, సులభ మార్గాలను అనుసరించడం. సులభ మార్గాలను అనుసరించడం అనేది వేగాన్ని పెంపొందించే మార్గం, కానీ ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గం కాదు. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3. ఓకేనా, మనకి ఏమడిగారు క్వశ్చన్లో, ఖచ్చితత్వాన్ని పెంపొందించే మార్గం కానిది అంటే సులభ మార్గాలను అనుసరించడము. ఓకే, నెక్స్ట్ బిట్, తరగతి గదిలో విద్యార్థులకు నియోజన పని ఇచ్చేటప్పుడు ఉపాధ్యాయుడు కాల పరిమితిని దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి. అది విద్యార్థులలో సరైన పద్ధతిని డాష్ని పెంపొందిస్తుంది. ఓకే, తరగతి గదిలో విద్యార్థులకు నియోజన పని ఇచ్చేటప్పుడు ఉపాధ్యాయుడు కాల పరిమితిని దృష్టిలో పెట్టుకుని ఇవ్వాలి. అది విద్యార్థులలో సరైన పద్ధతిని, వేగాన్ని పెంపొందిస్తుంది. సో మనం స్పీడ్ అనేది ఇంప్రూవ్ అవ్వాలంటే కంపల్సరీగా ఒక టాస్క్ ఇచ్చినప్పుడు మనం టైం లిమిట్ అనేది సెట్ చేయాలి. ఈ టైంలో చేసుకురా అని మనం చెప్తేనే వాడు ఫాస్ట్గా, వాళ్ళలో వేగం అనేది పెరుగుతుంది. ఓకేనా, నెక్స్ట్ బిట్, విద్యార్థులకు గణిత సమస్య సాధనలో ఏ నైపుణ్యం అలవర్చాక ఈ నైపుణ్యం అభివృద్ధిపై దృష్టి సారించాలి అంటే విద్యార్థులకు గణిత సమస్య సాధనలో ఖచ్చితత్వము,
అనే నైపుణ్యం అలవర్చాక వేగం అనే నైపుణ్యం యొక్క అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3. మరలా ఒకసారి చెప్తున్నాను. విద్యార్థులకు గణిత సమస్య సాధనలో ఖచ్చితత్వం అనే నైపుణ్యం అలవర్చాక వేగం అనే నైపుణ్యం యొక్క అభివృద్ధిపై దృష్టి సారించాలి. ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3. ఓకే, నెక్స్ట్ బిట్. నియోజనం అనేది పాఠ్యాంశం బోధించడానికి సో ఏ పూర్వం ఇచ్చే పని, బి అనంతరం విద్యార్థికి ఇచ్చే పని. సో నియోజనం అనేది పాఠ్యాంశాన్ని బోధించడానికి పూర్వం అంటే ముందు ఇచ్చే పని, అదేవిధంగా పాఠ్యాంశం బోధించిన అనంతరం విద్యార్థికి ఇచ్చే పని. సో ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో మనకి ఏ, బి రెండు సరైనవే. సో ఏ, బి రెండు సరైనవే అనే ఆప్షన్ ఎక్కడుంది? సో ఆప్షన్ 3 ఏ మరియు బి సరైనవే. ఓకేనా, నెక్స్ట్ బిట్. నియోజనం యొక్క ఉపయోగాలు. ఆప్షన్ 1 పూర్వభావాల జ్ఞప్తికి తెచ్చుకోవడానికి. సో నియోజనాలు అనేవి ప్రీవియస్ కాన్సెప్ట్స్ ఏవైతే ఉంటాయో, అది పూర్వభావనలు ఏవైతే ఉంటాయో వాటిని గుర్తు తెచ్చుకోవడానికి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అదేవిధంగా భావనలు ఏర్పడడానికి, భావ విస్తరణకు లేదా జ్ఞాన విస్తరణకు. సో భావనలు ఏర్పడడానికి, భావ విస్తరణకు లేదా జ్ఞాన విస్తరణకు కూడా నియోజనాలు అనేవి ఉపయోగపడతాయి. నెక్స్ట్ అదేవిధంగా అభ్యసించిన అంశాలు పటిష్టపరచుకోవడానికి. సో అభ్యసించిన అంశాలు ఏవైతే ఉంటాయో వాటిని పటిష్టపరచుకోవడానికి కూడా ఈ నియోజనాలు అనేవి ఉపయోగపడతాయి. సో ఈ బిట్టికి సరైన సమాధానం 5 అన్నీ సరైనవే. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థులలో గణిత వాన్మయాలను సంప్రదించే అలవాటును పెంపొందించడానికి సహకరించేది. విద్యార్థులలో గణిత వాన్మయాలను సంప్రదించే అలవాటును పెంపొందించడానికి సహకరించేది నియోజనము. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ బిట్. పాఠ్యాంశానికి సంబంధించిన అధిక సమాచార సేకరణకు ఉపయోగపడేది. పాఠ్యాంశానికి సంబంధించిన అధిక సమాచార సేకరణకు ఉపయోగపడేది నియోజనము. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నియోజనం అనేది పాఠ్యాంశానికి సంబంధించిన అధిక సమాచార సేకరణ కోసం ఉపయోగపడుతున్నది. ఓకే, నెక్స్ట్ బిట్. సరైన వాక్యాన్ని ఎంచుకోండి. ఏ నియోజనం ఒక రకమైన స్వీయ అభ్యాసనం. నియోజనం అనేది ఒక రకమైన స్వీయ అధ్యయనం. కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ నియోజనం తరగతి బోధనను తగ్గిస్తుంది. నియోజనం అనేది తరగతి బోధనను తగ్గిస్తుంది. సి నియోజనం నైపుణ్యాల అభివృద్ధి చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నియోజనాలు అనేవి నైపుణ్యాలను డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడతాయి. సో ఇక్కడ మనకి ఇచ్చిన 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్. ఏబిసి సరైనవే. సో ఏబిసి సరైనవి ఎక్కడ ఉంది? ఆప్షన్ 4. ఓకేనా, ఈ బిట్టికి సరైన సమాధానం ఏబిసి. నియోజనాలు అనేవి స్వీయ అధ్యయనం. నెక్స్ట్ నియోజనాలు అనేవి తరగతి గది బోధన తగ్గిస్తాయి. నియోజనాలు అనేవి నైపుణ్యాలు అభివృద్ధి చేసుకోవడానికి కూడా ఉపయోగపడతాయి. ఓకే, నెక్స్ట్ బిట్. విద్యార్థులలో వైయక్తిక భేదాలను గుర్తించి వాటి ఆధారంగా నియోజనాలు ఇవ్వాలి. విద్యార్థులలో వైయక్తిక భేదాలను గుర్తించి వాటి ఆధారంగా నియోజనాలు ఇవ్వాలి అనేది నియోజనాల యొక్క లక్షణము. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్. నియోజనం యొక్క లక్షణాలను గుర్తించండి. ఓకే, ఫస్ట్ వన్. నియోజనం విద్యార్థి పూర్వజ్ఞాన అనుభవాలతో సంబంధించి ఉండాలి. ఎస్, నియోజనం అనేది స్టూడెంట్ యొక్క పూర్వజ్ఞానము అనుభవాలతో సంబంధించినదై ఉండాలి. ఓకే, నెక్స్ట్ స్పష్టత ఖచ్చితత్వంతో ఉండాలి. నియోజనం అనేది స్పష్టత ఖచ్చితత్వంతో ఉండాలి. బి కూడా మనకి నియోజనం యొక్క లక్షణమే. నెక్స్ట్ సి అభ్యాసన కృత్యానికి ఉద్దీపనగాను మార్గదర్శకంగాను ఉండాలి. ఎస్, నియోజనం అనేది అభ్యాసన కృత్యానికి ఉద్దీపనగాను స్టిమ్యులస్ గాను మార్గదర్శకంగాను గైడ్ గాను ఉండాలి. సో ఇది కూడా నియోజనం యొక్క లక్షణమే. సో ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్స్లో ఏబిసి 3 కరెక్టే. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 3 ఏబిసి సరైనవే. అంటే మనకి నియోజనం యొక్క లక్షణాలు ఏమేంటి? విద్యార్థి పూర్వజ్ఞానం అనుభవాలతో సంబంధించినదై ఉండాలి. స్పష్టత ఖచ్చితత్వంతో ఉండాలి. నెక్స్ట్ అభ్యాసన కృత్యానికి ఉద్దీపనగాను మార్గదర్శకంగాను ఉండాలి. ఓకే, నెక్స్ట్ బిట్.
నియోజనాలు ఇచ్చేటప్పుడు పాటించవలసిన నియమాలేవి? నియోజనాలు ఇచ్చినప్పుడు పిల్లలకి ఎటువంటి నియమాలను పాటించాలి అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 నియోజనాలలో వైవిధ్యం ఉండాలి. ఎస్, ఇది మనం నియోజనాల్లో వైవిధ్యం ఉండాలి. ఇప్పుడు ఒకే రకమైన నియోజనాలను పిల్లలకి ఇవ్వకూడదు. మనం ఇచ్చే నియోజనాల్లో వైవిధ్యం అనేది ఉండాలి. సో ఆప్షన్ 1 అనేది నియోజనం ఇచ్చినప్పుడు పాటించవలసిన నియమమే. నెక్స్ట్ 2 నియోజనాలు విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించేలా ఉండాలి. ఎస్, నియోజనాలు అనేవి విద్యార్థి సమగ్ర మూర్తిమత్వాన్ని పెంపొందించే విధంగా ఉండాలి. సో 2 అనేది కూడా కరెక్ట్ ఆన్సరే. నెక్స్ట్ 3 నియోజనాలు అంతర్దృష్టి ప్రేరణ చెందినవిగా ఉండాలి. నియోజనాలు అనేవి అంతర్దృష్టి ప్రేరణకు చెందినవిగా ఉండాలి. ఇది కూడా నియోజనం ఇచ్చినప్పుడు పాటించవలసిన నియమమే. అంటే నియోజనం అనేది ఆలోచన, సడన్ ఆలోచనని బయటికి తీసే విధంగా ఉండాలి. సో మనకి ఇక్కడ నియోజనాలు ఇచ్చినప్పుడు పాటించవలసిన నియమాలు చూసుకుంటే కనుక పై 3 సరైనవే. సో ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. ఓకే, నెక్స్ట్ బిట్, మంచి ప్రాజెక్ట్ లక్షణం కానిది. మంచి ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది అని అడుగుతున్నాడు. ఆప్షన్ 1 చక్కటి ఉద్దేశాన్ని కలిగి ఉండాలి. సో మంచి ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా చక్కటి ఉద్దేశాన్ని కలిగి ఉంటుంది. ఇది మంచి ప్రాజెక్ట్ యొక్క లక్షణమే. నెక్స్ట్ వాస్తవికతకు దగ్గరగా ఉండాలి. సో మంచి ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా వాస్తవికతకు దగ్గరగా ఉంటుంది. ఇది కూడా మంచి ప్రాజెక్ట్ యొక్క లక్షణమే. నెక్స్ట్ ప్రణాళికాబద్ధంగా ఉండాలి. మంచి ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా ప్రణాళికాబద్ధంగా ఉంటుంది. సో ఆప్షన్ 3 అనేది కూడా మంచి ప్రాజెక్ట్ యొక్క లక్షణమే. సో ఇక్కడ 4th ఆప్షన్ చూసుకున్నట్టే కనుక లక్ష్యరహితంగా ఉండాలి. లక్ష్యరహితంగా కాదండి, మంచి ప్రాజెక్ట్ ఎప్పుడు కూడా లక్ష్యంతో ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ మనకి ఏమడిగాడు, మంచి ప్రాజెక్ట్ యొక్క లక్షణం కానిది అంటే సో లక్ష్యరహితంగా ఉండాలి అనేది మంచి ప్రాజెక్ట్ యొక్క లక్షణం కాదు. ఓకేనా? మంచి లక్ష్యాన్ని కలిగి ఉండాలి అనేది మంచి ప్రాజెక్ట్ యొక్క లక్షణము. ఓకే, నెక్స్ట్ బిట్, ప్రాజెక్ట్ పద్ధతికి గల పరిమితులు. సో ప్రాజెక్ట్ పద్ధతిలో పరిమితులు, సమయాన్ని ఎక్కువ తీసుకుంటుంది. ఎస్, ఇది ప్రాజెక్ట్ పద్ధతి యొక్క పరిమితే. వ్యాయంతో కూడుకున్నది. ఎస్, ప్రాజెక్ట్ పద్ధతి అనేది వ్యాయంతో కూడుకున్నది. అమౌంట్ అనేది ఖర్చు అవుతుంది. నెక్స్ట్ అన్ని బోధనాంశాలను ఈ పద్ధతిలో బోధించలేం. అవును, ప్రతి పాఠ్యాంశాన్ని కూడా మనము ప్రాజెక్ట్ పద్ధతి ద్వారానే బోధించలేం. సో పైవన్నీ కూడా ప్రాజెక్ట్ పద్ధతి యొక్క పరిమితులే. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4, పైవన్నీ. ఓకేనా? ప్రకల్పన పద్ధతిలో ప్రణాళికా రచన సోపానం తర్వాతి సోపానం. ప్రకల్పన పద్ధతిలో ప్రణాళికా రచన సోపానం తర్వాతి సోపానం ఏమిటంటే సో ప్రణాళిక రచన తర్వాత ప్రణాళికను అమలుపరచాలి. ఎగ్జిక్యూషన్. సో ఆప్షన్ 3 అమలుపరచడము ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ బిట్, ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి సరికానిది. సో ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి సరికానిది ఏమిటో చూద్దాం. ఆప్షన్ 1 ప్రాచీన విధానమైన అధ్యయన విషయ కేంద్రీకరణం మార్పు చేయబడ్డ భాగమే ప్రాజెక్ట్. ఓకే, ఈ స్టేట్మెంట్ అనేది ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి సరైనది. ప్రాచీన విధానమైన అధ్యయన విషయ కేంద్రీకరణం మార్పు చేయబడ్డ భాగమే ప్రాజెక్ట్ పద్ధతి. ఆప్షన్ 1 సరైనదే. నెక్స్ట్ చేయడం ద్వారా నేర్చుకోవడం అనే సూత్రంపై ఆధారపడినట్టి పద్ధతి. సో ఆప్షన్ 2 కూడా సరైనదే. ప్రాజెక్ట్ పద్ధతి రూపకర్త కిల్ ప్యాట్రిక్. ఓకేనా? ఆప్షన్ 3 కూడా సరైనదే. ఇక్కడ ఆప్షన్ 4 ప్రాజెక్ట్ పద్ధతి ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతి. సో మనకి ప్రాజెక్ట్ పద్ధతి అనేది ఉపాధ్యాయ కేంద్రీకృతం కాదండి, శిశు కేంద్రీకృతం లేదా అభ్యాసకుని కేంద్రీకృతము. సో ఈ బిట్టికి సరైన సమాధానం ఆప్షన్ 4 అనేది ప్రాజెక్ట్ పద్ధతికి సంబంధించి సరికానిది. ప్రాజెక్ట్ పద్ధతి అనేది శిశు కేంద్రీకృతం లేదా అభ్యాసకుని కేంద్రీకృతం. ఓకే, నెక్స్ట్ బిట్, ప్రాజెక్ట్ పద్ధతి వలన ఉపయోగాలు. సో ప్రాజెక్ట్ పద్ధతి అనేది మనోవైజ్ఞానికమైనది, కరెక్టే. నెక్స్ట్ ప్రాజెక్ట్ పద్ధతి అనేది శాస్త్రీయ పద్ధతిలో శిక్షణ ఇస్తుంది. నెక్స్ట్ విద్యార్థులలో పని పట్ల గౌరవం, నిర్వహణ సామర్థ్యాలు పెరుగుతాయి. ఈ ప్రాజెక్ట్ పద్ధతి వల్ల విద్యార్థుల్లో పని పట్ల గౌరవము, నిర్వహణ సామర్థ్యాలు పెరుగుతాయి అన్నమాట. సో ఇక్కడ మనకి పైనిచ్చిన 3 ఆప్షన్స్ కూడా ప్రాజెక్ట్ పద్ధతి యొక్క ఉపయోగాలు. సో ఇక్కడ మనం ఈ బిట్కి సరైన సమాధానం ఆప్షన్ 4, పైవన్నీ సరైనవే. ఓకేనా? ఇదండి ఈరోజు ప్రాక్టీస్ సెషన్. ఈరోజు ప్రాక్టీస్ సెషన్తో మనకి గణిత బోధన మెలకువలకు సంబంధించిన కాన్సెప్ట్కి సంబంధించిన బిట్స్ అనేవి అయిపోయి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పనిసరిగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా ఈ వీడియో పట్ల మీ కామెంట్ని కూడా తెలియచేయండి. ఓకే, అందరికీ ఆల్ ద బెస్ట్ గైస్. థ్యాంక్ యూ.